హాయ్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ వీడియోలో రాఘవేంద్ర స్వామి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకున్నాం గదా! ఈ వీడియోలో రాఘవేంద్ర స్వామి స్వయంగా తన చేతులతోటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్నయితే ప్రతిష్ఠించారు. ఆ ఆలయం ఎక్కడ ఉంది? రాఘవేంద్ర స్వామి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్‌కి ఇంక ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో రాఘవేంద్ర స్వాముల వారు స్వయంగా తన చేతులతోటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఆలయం దగ్గరికి వెళ్దాం. రాఘవేంద్ర స్వామి మఠం నుంచి కొంచెం రైట్ సైడ్ తీసుకుంటే రాముని విగ్రహం కనిపిస్తుంది. శ్రీరాముడి విగ్రహం పక్కనే ఉన్న 3D పిక్స్ చూస్తూ ఇలానే కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి 3D పిక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఖచ్చితంగా ఈ పిక్స్ అయితే చూస్తూ ముందుకు వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ముందు రాఘవేంద్ర స్వామి స్వయంగా తన చేతులతోటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారో తెలుసుకుందాం. రాఘవేంద్ర స్వామి వారు తమ పూర్వజన్మలో ప్రహ్లాదుడుగా జన్మించారు. ప్రహ్లాదుడు నరసింహస్వామికి పరమ భక్తుడు. ఆ నరసింహస్వామి రూపుడే కలియుగంలో వెంకటేశ్వరుడిగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. రాఘవేంద్ర స్వాముల వారు తన గత జన్మలో వ్యాసరాయాలుగా ఉన్నప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి దాదాపు 12 సంవత్సరాల పాటు అర్చకుడిగా సేవలు అందించారని పురాణాలు చెప్తున్నాయి. రాఘవేంద్ర స్వామి వారికి తిరుమల శ్రీవారిపై చాలా భక్తి ఉండేది. మంత్రాలయంలో బృందావన ప్రవేశం చేయడానికి ముందు తనను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా లభించాలని సంకల్పంతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మనం వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. రాఘవేంద్ర స్వామి వారు సజీవ బృందావనం కావడానికి ద్వాపర యుగంలో అనుష్ఠానం చేసిన పవిత్ర శీల, అదే శీలతో మిగిలిన భాగంతో ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేశారని పురాణాలు చెప్తున్నాయి. సాంప్రదాయ ప్రకారం మంత్రాలయంకు వెళ్ళే భక్తులు రాఘవేంద్ర స్వామి స్వయంగా తన చేతులతోటే ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శనం చేసుకుంటేనే రాఘవేంద్ర స్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుందని భక్తులు నమ్ముతారు. రాఘవేంద్ర స్వాముల వారు హరి గురు భేదం లేదని నిరూపించడానికి తన భక్తులందరినీ ఆ వెంకటేశ్వరుడు చల్లగా చూడాలని రాఘవేంద్ర స్వాముల వారు ఈ ప్రతిష్ఠ చేశారు. స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి విగ్రహమే స్వయాన రాఘవేంద్ర స్వాముల వారు తన చేతులతో చేశారని ఇక్కడ పెద్దలు చెప్తున్నారు. మంత్రాలయం కేవలం గురుక్షేత్రమే కాదు, స్వయంగా శ్రీ మహావిష్ణువు కొలువైన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అని ఇక్కడ భక్తులు నమ్ముతారు. మంత్రాలయంకు వచ్చే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడి నుంచి మంత్రాలయంలోనే అభయ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం. రాఘవేంద్ర సర్కిల్ నుంచి శ్రీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. వెళ్ళే దారిలోనే రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన గోశాల ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఆవులు అక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. రాఘవేంద్ర స్వామి బృందావనానికి ప్రతిరోజు జరిగే పాలాభిషేకానికి పాలు ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు. ఈ గోశాలలో దాదాపు 1600 నుంచి 2000 దాకా ఆవులు మరియు ఎద్దులు కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న ఆవు దూడలకు సపరేట్గా ఒక షెడ్ అయితే వేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఆవులకు నీటి సదుపాయము, గడ్డి ఇక్కడ ఉన్నటువంటి అన్నవాళ్ళు చూసుకుంటారు. నేను ఇక్కడికి మధ్యాహ్నం టైంలో వచ్చాను. అన్న ఇక్కడ గోవులకి నీళ్ళు అయితే పెడుతున్నాడు.
ఇక్కడ ఉన్న ప్లేస్‌లో ఆవులకి గడ్డి స్టాక్ మెయింటెనెన్స్ అయితే చేస్తారు. చాలా ఎక్కువ అయితే మెయింటెనెన్స్ చేస్తారు. 2000 ఆవులకి, ఎద్దుల కంటే మామూలు విషయం కాదు. గోశాలల్లో చుట్టూ పచ్చని పెద్ద పెద్ద చెట్లయితే ఉన్నాయి. ఆవులు గడ్డి మేయడానికి బయటికి వెళ్ళేటప్పుడు ఇలా చిన్న నీటి తొట్టి అయితే చేసి పెట్టారు. ఇక్కడ గుంపుగా ఉన్నవి అన్ని ఆవులే అన్నమాట. ఇవన్నీ ఒక్కటేసారి గడ్డి మేయడానికి బయటికి వెళ్తే తీసుకెళ్తారు. ఇటువైపు ఉన్నవి అన్ని ఎద్దులన్నమాట. చాలా ఆవులు ఇంకా బయటికి గడ్డి మేయడానికి అయితే వెళ్ళాయని అన్నవాళ్ళు చెప్తున్నారు. ఇక్కడి నుంచి మనం శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి బయట వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఆంజనేయ స్వామి గుడి లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఆంజనేయ స్వామి గుడి చుట్టూ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. చూశారు కదా, మనం నెక్స్ట్ వీడియోలో రాఘవేంద్ర స్వామి తపస్సు చేసిన పంచముఖి భిక్షలకి అయితే వెళ్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.